నేను జెడ్పీ హై స్కూల్ మోటకల్లో 10వ తరగతి చదువుతున్నాను. నా లక్ష్యం ఏమిటంటే ఫుడ్ కమిషనర్ అవ్వడం. ఫుడ్ కమిషనర్ అయ్యి కలుషిత ఆహారాన్ని నివారిస్తాను. స్వచ్ఛమైన ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదములు. నేను జెడ్పీహెచ్ఎస్ మోటకల్లో 10వ తరగతి చదువుతున్నాను. నా లక్ష్యం ఏమిటంటే ఒక జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదగడం. ఎందుకంటే నేను నా దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాలనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. నేను జెడ్పీ హై స్కూల్ మోటకల్లో 10వ తరగతి చదువుతున్నాను. నా లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి అన్యాయాలను అధర్మాలను నివారిస్తాను. న్యాయాన్ని ధర్మాన్ని రక్షిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను జెడ్పీహెచ్ఎస్ మోటకల్లో 10వ తరగతి చదువుతున్నాను. నా లక్ష్యం టీచర్ కావాలని. నేను చదువు చెప్పి పిల్లలను మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నాను. కొంతమంది పిల్లలు స్కూల్స్ లేక చదువు మానేస్తున్నారు. ఆ పిల్లలకు చదువు చెప్పి వాళ్ళని కూడా ప్రయోజకులు చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు. నేను మోడగట్ల హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. నా లక్ష్యం రైతు కావడం. రైతు అయ్యి మంచి పంటలు పండించి దేశానికి అందిస్తాను. మోడల్ వ్యవసాయ పద్ధతులను వాడి మంచి పంటలను దేశానికి అందిస్తాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను జెడ్పీ హై స్కూల్ 8వ తరగతి చదువుతున్నాను. నేను డాక్టర్ అయ్యి సేవలు చేయాలనుకుంటున్నాను. జోషిత్ కుమార్ రెడ్డి అని నేను జెడ్పీహెచ్ఎస్ మోడకల్లో 10వ తరగతి చదువుతున్నాను. నేను మెకానికల్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాను. మెకానికల్ ఇంజనీర్ అయ్యి రైతులకు అవసరమయ్యే పనిముట్లను తక్కువ ధరలో అందించాలనుకుంటున్నాను. కార్మికుల శ్రమ తగ్గించి మెకానిజాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నా లక్ష్యం ఆర్మీలో చేరి దేశాన్ని రక్షించడం. నేను జెడ్పీహెచ్ఎస్ మోటకల్లో 9వ తరగతి చదువుతున్నాను. నా జీవిత లక్ష్యం ఒక కలెక్టర్ కావడం. కలెక్టర్ అన్ని పేదవాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు. మొహమ్మద్ అలీ అనే నేను జెడ్పీ హై స్కూల్ మోటగట్లలో 8వ తరగతి చదువుతున్నాను. నేను కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. నేను కలెక్టర్ అయ్యి మన జిల్లాకు మంచి గవర్నెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. నేను పెద్ద డాక్టర్ కావాలనుకుంటున్నాను. డాక్టర్ అయ్యి పేదలకి ఉచిత వైద్యం అందిస్తాను. గ్రామంలో ఉన్న ప్రజలకు సేవ చేస్తాను. నాకు డాక్టర్ కావాలని కోరిక ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కుష్వంత్ రెడ్డి అను నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోటగట్లలో 8వ తరగతి చదువుతున్నాను. నా లక్ష్యం ఏమిటంటే సైంటిస్ట్ కావడం. నేను సైంటిస్ట్ అయ్యి కొత్త పరిశోధనలు చేసి మన జిల్లాకు మంచి పేరు తేవాలనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. నేను జెడ్పీ హై స్కూల్ మోటకల్లో 10వ తరగతి చదువుతున్నాను. నేను నా జీవిత లక్ష్యం ఐఏఎస్ కావడం. ప్రజలకు సేవ చేయడం, సమాజానికి మంచి చేయడం నా లక్ష్యం. అందుకోసం నేను కష్టపడి చదివి యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతాను. ప్రజల సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నేను జిల్లా పరిషత్ మోటకట్ల హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నా జీవిత లక్ష్యం ఆర్మీలో జాయిన్ అయ్యి దేశాన్ని రక్షిస్తానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మోటకల్లో 9వ తరగతి చదువుతున్నాను. నా లక్ష్యం డాక్టర్ కావడం. నేను డాక్టర్ ఎందుకు కావాలనుకుంటున్నాను అంటే చాలామంది వైద్యం లేక సరైన హాస్పిటల్స్ లేక చాలామంది మరణిస్తున్నారు. నేను పట్టుదలతో చదువుకొని
నా భవిష్యత్తులో ఒక డాక్టర్ అవుతాను. డాక్టర్ అయి ఒక హాస్పిటల్ పెట్టి ఉచిత వైద్యాన్ని అందిస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను జెడ్పీ హై స్కూల్ మోటార్లో 9వ తరగతి చదువుతున్నాను. నా జీవిత లక్ష్యం ఏమిటంటే ఆర్మీలో జాయిన్ అయ్యి నా దేశాన్ని నా ప్రజల్ని రక్షించుకోవడం. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. నాగశివాని నేను జెడ్పీ హై స్కూల్ మోటగట్ల 9వ తరగతి చదువుతున్నాను. నేను ఎంప్లాయీ కాదు, ఎంప్లాయీ అయ్యి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం.